అందరికీ నమస్కారం. నేను మీ మహేష్‌ని. నేను గత సంవత్సరం మా పొలంలో ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి అరటి మొక్క నేటికి అనగా సంవత్సరం దాటిన తర్వాత ఇలా అరటి గోలను వేయడం జరిగింది. అరటి గోలను ఇలా తీసి మక్కబెట్టిన తర్వాత తినడం జరిగింది. అదేవిధంగా అరటి గోలను కట్ చేసిన తర్వాత చిప్స్ రూపంలో కూడా చేసుకోవడం జరిగింది. అరటి పండులో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటాయని మీకు తెలుసు. కానీ మార్కెట్‌లో కొనుక్కునే దానికంటే స్వయంగా మనమే జీవామృతంతో పండించుకొని దాన్ని మనమే ఇలా చిప్స్ రూపంలో గానీ, మక్కబెట్టిన రూపంలో గానీ తీసుకుంటే బాగుండదనే ఆలోచనతోటి ఈరోజు వాటిని కట్ చేసి ఆ పైన లేయర్ తీసేసి ఇలా ఆయిల్‌లో గోలించేసి దానికి చిటికెడు ధనియాల పౌడరు, మిర్చి పౌడరు, అదేవిధంగా సాల్ట్ వేసి నేను మా కుటుంబ సభ్యులందరం తీసుకోవడం జరిగింది. ఎవరైనా అరటి మొక్కను పెంచుకున్న వారుంటే ఇలా చిప్స్ రూపంలో గానీ, లేదా పండు మక్కిన తర్వాత కానీ, లేదంటే దాన్ని కట్ చేసిన తర్వాత కూడా అరటి కూరతో కూడా అరటి కూరను కూడా చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఒక మొక్కను పెంచుకొని ఇలా దానికి అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి జీవామృతం కానీ ఏదైనా ఇస్తే చివరకు మనకు అనుకున్న బనానా కానీ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్, జై జవాన్, జై కిసాన్. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.